ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను అని తేడా లేకుండా దొరికిన కాడికి దోచేయటం, దాచేసుకోవటం లేదా పంచేయటం, అదేమని ప్రశ్నించిన వాడి మీద దాడి చేయటం, పత్రికల్లో రాస్తే వాటికి పచ్చపత్రికని ముద్ర వేయటం, ప్రతిపక్షాలు మాట్లాడితే ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పి విమర్శలు చేయటం వైసీపీ పార్టీకి ఒక అలవాటుగా మారింది. అంటే ప్రతి దాన్ని కూడా ఇది ప్రతిపక్షాల కుట్ర లేదా పచ్చపత్రికలు లేదా వాళ్ళకి అనుకూలంగా రాసే పత్రికలు అని చెప్పి విమర్శలు చేయటం లేదా దుష్టచేతిష్టమని చెప్పి విమర్శలు చేయడమే తప్ప వాస్తవాలను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలా. కానీ ఈరోజు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒప్పుకోవడం కాదు, అడ్డంగా దొరికిపోయాడు. ఇసుక అక్రమ రవాణా విషయంలో జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అడ్డంగా హైకోర్టులో దొరికిపోయింది. దీని మీద కేంద్రం కుండ బద్దలు కొడుతూ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు నిజమే, అనుమతులు లేకుండా నదీ గర్భాలలోకి వెళ్ళి ఇసుకను తవ్వేశారు, మొత్తాన్ని కూడా అక్రమంగా రవాణా చేశారని చెప్పి కేంద్రం ఈరోజు హైకోర్టు సాక్షిగా తేల్చి చెప్పింది. అక్కడితో ఆగలేదు. ఈ అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా పంపుతున్నాము. తదుపరి చర్యలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి తీసుకుంటుందని చెప్పి కేంద్రం కుండ బద్దలు కొట్టింది. మరి నిన్న మొన్నటి వరకు ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలా. అలాగే నీ పత్రికల్లో ఏం రాసావు? అప్పుడు పచ్చపత్రికలు అడ్డగోలు రాతలు, ప్రతిపక్షాల అబద్ధపు ఆ మాటలు అని చెప్పి నీ పత్రికల్లో రాసావు. సరే, వాళ్ళు చెప్పిన అబద్ధం నిజం అయిపోయింది, వదిలేయి. ఈరోజు కేంద్రం చెప్పింది కదా అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగాయి అని చెప్పి కేంద్రం చెప్పింది కదా. మరి నువ్వు ఒక ఆర్టికల్ రాయి నీ సాక్షిలో, అక్రమ ఇసుక తవ్వకాలు నిజమేనని చెప్పి కేంద్రం చెప్పిందని నువ్వు ఒక ఆర్టికల్ రాయి. ఎందుకు రాయు నువ్వు ఆర్టికల్? అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో అక్రమ తవ్వకాలు నిజమేనని చెప్పే కదా చాలా ప్రాంతాల మీద ఇసుక తవ్వకాలు నిషేధించింది. మరి దాని మీద ఏ రోజైనా ఆర్టికల్ రాసావా నువ్వు నీ సాక్షిలో? పచ్చపత్రికలను రాసిన నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి టీడీపీకి సంబంధం లేదు కదా, లేకపోతే కేంద్రానికి టీడీపీకి సంబంధం లేదు కదా. ఈరోజు చెప్పింది ఎవరు? కేంద్రమే కదా. అంతేందుకు రుషికొండ మీద నువ్వు అక్రమంగా ఇల్లు కట్టుకున్నావని చెప్పింది కూడా కేంద్రమే కదా, వాళ్ళు వేసిన కమిటీయే కదా. మరి అది రాసావా నువ్వు ఏ రోజైనా? అంటే నీ అడ్డగోలు అక్రమాలన్నీ ఎన్ని బట్టబయలైనా నీ పత్రికల్లో రాయు, కానీ అదేమని ప్రశ్నించి వాస్తవాలు రాసిన పత్రికల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. పైగా మైకు పట్టుకుని ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి దుష్టచతిష్టం అని చెప్పి మాట్లాడతావు నువ్వు. లేకపోతే రామోజీరావు, బైఆర్ నాయుడు, లేదా ఆర్కే, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులు అని చెప్పి మాట్లాడతావు నువ్వు. మరి ఈరోజు నువ్వు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించిన వార్తోటి వచ్చింది, ఒకసారి కేంద్రం ఏం కుండ బద్దలు కొట్టిందో చూద్దాం. ఇదిగో, సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నదీ గర్భాలలోకి వెళ్ళి తవ్వేశారు వీళ్ళు. అంటే వీళ్ళ అవినీతి కోసం ఏకంగా ప్రకృతిని కూడా ధ్వంసం చేసే పరిస్థితి. ప్రకృతితో ఆటలాడితే రేపు ప్రళయమై అందరినీ కూడా దహించేస్తుంది. నదీ గర్భాల్లో మనం ఎంతవరకు తవ్వాలో అంతవరకే తవ్వాలా, కానీ వీళ్ళు పరిమితికి మించి పెద్ద పెద్ద హైడ్రాలిక్ సిస్టమ్ అయినటువంటి యంత్రాలు ఉపయోగించి నదీ గర్భాన్ని సైతం తోల్చేసారు. అంటే మన పొట్టలో పేగులన్నీ మెలిపెట్టి బయటికి లాగేస్తే ఎలా ఉంటుంది మనకి, అలా నదీ గర్భంలోకి వెళ్ళి దాని ఇసుక మొత్తాన్ని కూడా తవ్వేసి బయటికి తెచ్చారు. అంటే ప్రకృతితో ఆటలా? మీరు దాచుకోవడం కోసం ప్రకృతితో ఆటలాడతారా? ఒక పరిమితికి మించి నదుల్లో ఇసుకుని తినేయకూడదు. ఆ విషయం గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. కొన్ని రీచ్ల మీద ఆంక్షలు విధించింది, మీరు ఇక్కడ ఇంకా తవ్వద్దు, ఇప్పటికే పరిస్థితి డ్యామేజ్ అయిందని. కానీ ఆగకుండా రాతులు దవ్వేశారు. ఎవరైనా ఫోటోలు వీడియోలు తీయడానికి వెళ్తే చంపేస్తామని బెదిరించారు. ఆ ఫోన్ లైవ్ వీడియోలు లాక్కుని పంపించారు. ఇంత అరాచకం జరుగుతుంది రాష్ట్రంలో. ఈరోజు మొత్తాన్ని కూడా కేంద్రం కుండబద్దలు కొట్టింది. అణువణువు దోచేశారు 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్సు. నేడు తమ్ముడి పేరుదంతా తాడేపల్లికి కోట్ల రూపాయల వాటాలు కుండబద్దలు కొట్టిన కేంద్రం. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం. గతంలో ఆంధ్రజ్యోతి ఇదే వ్యాఖ్యలు రాస్తే దాని మీద పచ్చపత్రికని ముద్ర వేశారు. మరి ఈరోజు ఆంధ్రజ్యోతిని పక్కన పెడదాం. కేంద్రం చెప్పింది ఏం చెప్తారు దానికి? ఇక స్టాక్ పాయింట్ కథలో ఇంకన్నాళ్ళు. నిన్న హైకోర్టు కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ఇంకా ఎంతకాలం ఇలాంటి డ్రామాలాడి తప్పించుకు తిరుగుతారు? ఒక పక్క అక్రమ ఇసుకాలు తవ్వకాలు నిజమేనని చెప్పి గతంలో ఎన్జిటి చెప్పింది, ఇప్పుడు కేంద్రం చెప్తుంది. వాయిద్యాల మీద వాయిద్యాలు వస్తూనే ఉన్నాయి ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి. మీరు ఏమీ లేదని ఎలా చెప్తారు? ఏం తమాషాగా ఉందా? ఒకవేళ అక్రమ ఇసుక రవాణాను తవ్వకాలను నిషేధించకపోతే, కంట్రోల్ చేయకపోతే సంబంధిత అధికారులు ఎవరిని కూడా మేము వదిలిపెట్టబోమని చెప్పి తీవ్రంగా హెచ్చరించింది. ఆ స్థాయిలో ప్రకృతిని, ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్కేమో ఆయన పర్యటనకి వెళ్తే చెట్లు కొట్టేస్తాడు, ఇంకో పక్కేమో ఇసుక కొట్టేస్తాడు.
అంటే ఇక ఈ గాలి నీరు అని తేడా లేకుండా ఇసుకని తేడా లేకుండా దొరికిన కాడికి ఆయన సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రకృతికి అత్యంత విఘాతం కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో విఘాతం కలిగించలేదు. జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారి పర్యటనకి వెళ్తే ఏ రోజు ఒక కొమ్మ కొట్ల, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనకి వెళ్తే రోడ్ల మీద ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చెట్లను కూడా అడ్డగోలుగా పడేశారు. అంటే ప్రకృతి మీద వీళ్ళకున్న ప్రేమ అది. కనీసం పోనీ ఎక్కడైనా ఒక మొక్క నాటుతారంటే మరొక మొక్క కూడా నాటరు. ఇది వీళ్ళకి తెలిసింది, ఎంతవరకు దోచుకోవడం. సో ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు, ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం, హైకోర్టుకు నివేదించిన కేంద్రం. దీన్ని మేము ఎక్కడితో వదిలిపెట్టట్లా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళ ఈ అక్రమ ఇసుక దందాకు సంబంధించి ఆ తవ్వకాలకు సంబంధించిన వివరాలన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇస్తాం, తదుపరి చర్యలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకుంటుందని చెప్పి కేంద్రమే కోర్టుకు అయితే తెలపడం జరిగింది. రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏంటో చెప్పాలని చెప్పి ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఇసుక అక్రమ మైనింగ్కు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం అంటే పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్టుగా తేల్చారు. సో ఎలాగొచ్చింది ఇదంటే ఆల్రెడీ దీని విధానం ఏంటో తేల్చాలని చెప్పి ఆల్రెడీ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆల్రెడీ ఎన్జీటీ ఆదేశించి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే ఆ బృందం వివిధ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలన చేసి ఇక్కడ భారీ యంత్రాలతో అక్రమంగా తవ్విన మాట వాస్తవం, తవ్విన ఇసుక తవ్వించిన మాట వాస్తవం, ప్రకృతికి విధ్వంసం చేస్తూ తవ్విన మాట వాస్తవం అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నిన్న మొన్నటి వరకు అసలు నాకు ఇసుక అక్రమ రవాణా అంటే తెలియదు, దాంతో సంబంధం లేదన్న నువ్వు ఈరోజు కేంద్రం చెప్పిన మాటలకు ఏం సమాధానం చెప్తావు? అక్రమ ఇసుక తవ్వకాలు ఖచ్చితంగా 100% నిజమే. ఎంత దారుణం అంటే ఏకంగా దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే లేదా వీడియోలు ఫోటోలు తీస్తే చంపేస్తామని బెదిరించే స్థాయికి ఎదిగారు. ఈరోజు దాదాపుగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక రోడ్డు మీద పడ్డారు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. దాని అనుబంధ రంగాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. పెయింటర్స్ కానివ్వండి, లేదా వెల్డర్స్ కానివ్వండి, లేదా ఈ సీలింగ్ వర్క్స్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా కార్పెంటర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎక్కడ ఏం చేస్తారు? ఈ ఇసుక ఉండి ఏదన్నా భవనాల నిర్మాణం జరిగితే వాళ్ళకి పని ఉంటుంది, లేకపోతే దాని అనుబంధ రంగాలన్నీ కూడా కుదేలైపోతాయి. మన జరిగింది అదే కదా. చివరికి ₹5 అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు, వాళ్ళకి అది కూడా లేకుండా చేశారు. ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇసుకనైతే అక్రమంగా తవ్వేశాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల మంది ప్రజల మీద అసలు ఆన్లైన్ విధానం తెచ్చిన తర్వాత ఇసుక కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ చిన్న పని చేయాలన్నా ఇసుక కావాలా, ఇసుక దొరక్క ఎన్ని పనులు ఆగిపోయాయి. అసలు ఒకానొక దశలో ఇసుక బంగారం అయిపోద్దేమో అన్న స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. కేజీ లెక్కన అమ్ముతారేమో ఇసుక అన్న స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. అంత ఇదిగా అయిపోయింది. మరి ఏమైపోతుంది ఇసుక? ఈ తవ్విన మాట వాస్తవమే. ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటే లేదు, పక్క రాష్ట్రాలకి తరలించేస్తున్నారు. ఒకప్పుడు ఇసుక ఫ్రీ, ఇసుకకు మనమే ధర లేదు, అక్కడ ఫ్రీగా లోడ్ చేసుకోవచ్చు. వెహికల్ మంది అయితే మనమే లోడ్ చేసుకుని వచ్చేసి ఫ్రీగా. కానీ ఇప్పుడు అక్కడ ఇసుక డబ్బులు కట్టాలా, ట్రావెలింగ్కి డబ్బులు కట్టాలా. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ₹2,000 సుమారు ఉంటే ఇప్పుడు 8,000 నుంచి ₹10,000 అయిపోయింది ఒక ట్రాక్టర్ ఇసుక. అదే లారీ అప్పుడు ఒక 20,000 ఉందనుకోండి, ఇప్పుడు 40,000 50,000 అయిపోయింది. అంటే అంత రేట్లు ఎందుకు పెరిగాయి? ఇసుకకు రేటు పెట్టాడు, ఉచితంగా ఇచ్చినందుకు మళ్ళీ చంద్రబాబు మీద కేసు, రాష్ట్ర ఖజానాకు గడ్డిపడిందంట. ఏం చేసేదేంటి మరి? దీని మీద ఎంక్వైరీ వద్దా? తక్షణమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రంగంలో దిగాలి. ఈ అక్రమ తవ్వకాలు వెనక ఉన్న పెద్ద తలకాయలు మొత్తాన్ని బయటికి తీయాలి. తవ్వి తరలించిన ఇసుకకు సంబంధించిన డబ్బు మొత్తం కూడా ఎవరి అకౌంట్లలో ఉందో మొత్తం తేల్చాలి. ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి, లేదా హైకోర్టే చొరవ తీసుకుని ఈ అక్రమాలను నిగ్గు తేల్చడం కోసం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి హైకోర్టే ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. పేద ప్రజలకు అందాల్సిన ఇసుక పక్క రాష్ట్రాలకు అడ్డగోలుగా తరలించేయడమే కాకుండా నదీ గర్భాల్లోకి వెళ్ళి తవ్వేసి ప్రకృతిని స్వైతం ధ్వంసం చేసిన చరిత్ర ఈ వైసీపీ పార్టీది. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ప్రకృతితో ఆటలాడటం అంత మంచి విధానం కాదు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ అక్రమ ఇసుక తవ్వకాల మీద సిబిఐ ఎంక్వైరీ జరపాల్సిందే.